ఇలా లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ డిజైన్ పెట్టాం కదా, అందుకోసం అలాగే ఫ్రంట్ పీటర్ పాన్ కాలర్ నెక్ పెడుతున్నాం కదా, అందుకని క్యాన్వాస్ పేపర్ని కట్ చేసుకొని లైనింగ్కి పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఇది స్టిచ్చింగ్ వీడియో. బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేసేసుకొని రైట్ సైడ్కి లైనింగ్ రాంగ్ సైడ్ వేయాలన్నమాట. ఇలా అడ్జస్ట్ చేసుకొని పిన్స్ పెట్టేసుకోవాలి. పిన్స్ ఎందుకు పెడతామంటే క్లాత్ జరగకుండా పిన్స్ పెట్టేసి లైన్స్ వేసేసుకోవాలన్నమాట. వన్ ఇంచ్ విడ్త్ రావాలి క్యాన్వాస్, అప్పుడే బ్యాక్ నెక్ డిజైన్ స్టిఫ్గా ఉంటుంది. అందుకోసమే 1 ఇంచ్ ఉండేలా కట్ చేసుకోవాలి నెక్ డిజైన్. ఇప్పుడు లైన్ వేసేసుకోవాలి. లైన్ మీదే లైన్ వేసేసుకోవాలి. కటింగ్ వీడియోలో చెప్పాను కదా బెల్ షేప్ కుట్టాలని. క్యాన్వాస్ మీద అయితే బెల్ షేప్ డ్రా చేశాను. నీట్గానే వచ్చింది, బాగానే వచ్చింది అనుకుంటున్నా. ఇప్పుడు క్యాన్వాస్ కట్ చేసేసుకొని అలా అక్కడక్కడ టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకుంటేనే నీట్గా తిరిగేసినప్పుడు క్యాన్వాస్ని నీట్గా ఉంటుంది, స్టిఫ్గా కూడా ఉంటుంది, నీట్గా వస్తుంది అనమాట. ఇలా టక్స్ పెట్టేస్తే అక్కడక్కడ టక్స్ పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు లైనింగ్ ఇప్పుడు తిరిగేయాలి. తిరిగేసి మళ్ళీ ఒక స్టిచ్ వేయాలన్నమాట. ఇలా నీట్గా లాగేసి కొట్టేస్తే షేప్ నీట్గా కనపడుతుంది. వెనక బ్యాక్ నెక్ డిజైన్ నీట్గా కనపడుతుంది అనమాట. ఇలా కుట్టేసిన తర్వాత చూసుకోవాలి షేప్ నీట్గా వచ్చిందా లేదా అని చూసేసుకొని మిగతా లైన్స్ అంతా వేసేసేయాలన్నమాట.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చూడాలన్నమాట, పెట్టేసి చూడాలి ఇలా వచ్చాయని. కరెక్ట్గా బెల్ షేప్ వచ్చిందో లేదో అని చెక్ చేసుకొని ఇక్కడ బ్యాక్ డాట్స్ పెట్టాలన్నమాట. బ్యాక్ డాట్స్ వచ్చేసి 9 ఇంచెస్లో హాఫ్ ఫోల్డ్ చేసి టేప్ అక్కడ 4 ఇంచ్ హైట్లో ఒక లైన్ వేసేసి అక్కడ అటు సైడ్ హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తో 2 లైన్స్ వేసేసి బ్యాక్ డాట్ వేసేసేయాలన్నమాట. ఇలా బ్యాక్ డాట్స్ పెట్టేయాలి. నేనైతే బ్యాక్ డాట్స్ 2 లైన్స్ వేస్తాను. నెక్స్ట్ ఇలా బ్యాక్ హుక్కి పట్టి పెట్టేసేయాలి. బ్యాక్ హుక్ పట్టి అనమాట. పట్టీని ఇలా నీట్గా కుట్టేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేశాను, కొంచెం స్టిచ్ చేశాను. ప్రిన్స్ కట్ పార్ట్స్ ఉంటాయి కదా, అవి అటాచ్ చేయాలి. చూసేసుకొని ఏది ఎటు సైడ్ వస్తుందో చూసేసుకొని అటాచ్ చేసేసేది. ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నా, సో అంత క్లారిటీగా అంత బాగోదు వాయిస్ కూడా వినడానికి. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకొని వినండి. ఇక్కడైతే పీటర్ పాన్ ఆర్ సీతారామం బ్లౌజ్ వస్తుంది కదా, ఫ్రంట్ నెక్ కాలర్ నెక్ వస్తుంది కదా, అది దానికోసమని ఆల్రెడీ క్యాన్వాస్ పేపర్ని లైనింగ్కి పేస్ట్ చేసి పెట్టాను. ఫ్రంట్ పార్ట్లో నెక్ ఎలా పెట్టామో అలానే డ్రా చేసేసుకొని తర్వాత పైన 1 ఇంచ్, ఇటు సైడ్ కొంచెం క్రాస్ తిరుగుతుంది కదా, అక్కడ 3 ఇంచెస్, సెంటర్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని అక్కడ ఇంకా డ్రా చేసేస్తే ఈ షేప్ వస్తుంది. తర్వాత కట్ చేసేసుకొని లైనింగ్కి ఇలా అటాచ్ చేసేసి పేస్ట్ చేసేసి కార్నర్స్ అలా కుట్టేశాను.
ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్కి సైడ్ జాయింట్స్ అండ్ మీన్స్ ఫ్రంట్ పాయింట్కి ప్రిన్సెస్ కట్ సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, అవి జాయింట్ చేస్తున్న డాట్ ఎక్కడ వస్తుందో పాయింట్ అక్కడికి రావాలన్నమాట. పాయింట్స్ టూ ఒకే దగ్గరే కలవాలి. అలా స్టిచ్ చేసుకుంటేనే మనకి ఫ్రంట్ షేప్ బాగా కనపడుతుంది అనమాట. ఫ్రంట్ డాట్ షేప్ బాగా కనపడుతుంది, ప్రిన్సెస్ కట్ షేప్. స్టిచ్ చేసేసుకోవాలి. నేనైతే 2 లైన్స్ వేస్తున్నా, జారిపోకుండా కుట్లు జారిపోకుండా 2 లైన్స్ వేసేస్తున్నా. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డిజైన్ కోసం, కాలర్ నెక్ డిజైన్ కోసం అప్పుడే స్టిచ్ చేసుకున్నాం కదా, కాలర్ నెక్కి క్యాన్వాస్ వేసి కుట్టేసింది. అది ఇప్పుడు రివర్స్ వేసేసుకొని బ్లౌజ్ పీస్ని రివర్స్ వేసేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. షేప్ రౌండ్ లాగా ఇలా కుట్టేసుకున్న తర్వాత తిప్పేసుకోవడమే. తిప్పేసుకుంటే ఫ్రంట్కి వచ్చేస్తుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేస్తుంది. రివర్స్ వేసేసుకొని కుట్టేసేయాలి. ఇక్కడ కట్ చేసేసుకొని టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేసేసి పెట్టితేనే టక్స్ పెట్టాలి, లేదంటే సరిగ్గా నీట్గా ఫ్రంట్ పార్ట్లో కూర్చోదు. టక్స్ పెట్టేసి తిప్పేసి ఒక లైన్ వేసేస్తే నీట్గా కనపడుతుంది. ఇలా తిప్పేసేసి తిరిగేసి ఒక లైన్ వేసేసేయాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో టూ వస్తాయి కదా, అవి వేసేసి 2 పార్ట్స్ అలా వేసేసుకొని షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకోవడమే. 1/2 ఇంచ్ మార్జిన్తో 2 సైడ్స్ 2 షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఇక్కడ సీతారామం బ్లౌజ్కి స్లీవ్స్ మీన్స్ బుట్ట వస్తుంది కదా, పైన బుట్ట చిన్నగా బుట్ట వచ్చేస్తుంది, కింద చిన్న పట్టీ లాగా వస్తుంది. బాహుబలి హ్యాండ్స్ లాగా ఉంటుంది కానీ అది కాదు, కింద చిన్న పట్టీ లాగా వస్తుంది. సో అందుకోసమని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఒక 5 అలా వస్తే చాలు. ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి షోల్డర్ దగ్గర, అలాగే కింద పట్టీ దగ్గర కూడా. పైన 5 ప్లీట్స్, కింద 5 ప్లీట్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 2 ఇంచెస్ 1.5 ఇంచ్ పట్టీ స్టిచ్ చేసేసుకోవాలి. చెప్పాను కదా పట్టీని. ఇక్కడైతే నాకు ఈ ఫ్యాబ్రిక్ షార్టేజ్ వచ్చింది, అందుకని నేను లైనింగ్ వేసేసుకున్నా. ఫ్యాబ్రిక్ 2 ఇంచెస్ తీసుకొని దానికి లైనింగ్ 1.5 ఇంచ్ తీసుకొని ఇలా అటాచ్ చేసేసుకున్నా. తర్వాత పట్టీ వేసుకుంటున్నా, ఇప్పుడు పట్టీ కుట్టుకుంటున్నా. ఇలా రివర్స్ మెథడ్లో కుట్టేసిన తర్వాత దాన్ని ఫ్రంట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేస్తూ కుట్టేస్తే ఫినిషింగ్ నీట్గా కనపడుతుంది అనమాట. ఇలా 2 సైడ్స్ బ్లౌజెస్ స్టిచ్ చేసేసుకోవాలి, 2 స్లీవ్స్ స్టిచ్ చేసుకోవాలి. స్లీవ్ స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ బ్లౌజ్కి ఇలా ఫిట్ చేసేసేయాలి. ఫిట్ చేసేసిన తర్వాత సైడ్స్ జాయింట్స్ చేసేసి ఫిట్ చేయడమే. లాస్ట్లో పిక్ యాడ్ చేస్తా, ఫినిషింగ్ పిక్. నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నేను చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అప్పుడే నాకు తెలుస్తుంది నేను ఏం మిస్టేక్ చేశానని. మీన్స్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏమైనా మిస్టేక్ చేశానా, వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు ఏదైనా మిస్టేక్ చేసినా ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. మీన్స్ కామెంట్ బాక్స్లో చెప్పండి. Please subscribe my channel.